హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ కొత్త బేసిక్ పే లిస్ట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన మరియు వారి జీవితాలను ఆర్థికంగా ప్రభావితం చేసే ప్రధాన అంశం ఏమిటంటే రాబోయే నూతన వేతన సవరణ సంఘం పీఆర్‌సీ ద్వారా తమ వేతనాలు ఏ విధంగా మారబోతున్నాయనేది ప్రతి ఉద్యోగి తన ప్రస్తుత జీవితానికి కొత్త పీఆర్‌సీ తోడైతే వచ్చే మార్పుల గురించి, ముఖ్యంగా కొత్త బేసిక్ పే ఏ విధంగా లెక్కించబడుతుందనే విషయంపై క్షుణ్ణంగా తెలుసుకోవాలనైతే ఆరాటపడుతూ ఉన్నారు. ప్రస్తుతం సచివాలయం నుంచి మారుమూల గ్రామాల్లోని కార్యాలయాల వరకు కూడా ప్రతి చోట ఉద్యోగుల మధ్య దీనిపైనే పెద్ద ఎత్తునైతే చర్చలు మరియు విశ్లేషణలు జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఒక ఉద్యోగి యొక్క ప్రస్తుత బేసిక్ పే రూ. 37,780 అని ఒక ఉదాహరణగా తీసుకొని కొత్త పీఆర్‌సీ అమల్లోకి వస్తే ఆ యొక్క జీతం ఏ స్థాయికి చేరుకుంటుందో అత్యంత వివరంగా ప్రతి అడుగును విశ్లేషిస్తూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ప్రభుత్వం ప్రకటించే ఫిట్‌మెంట్ శాతంపైనే మన కొత్త జీతం అనేది పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిన ప్రాథమిక సూత్రం ఇది. ఫిట్‌మెంట్ అంటే ప్రస్తుత వేతనానికి ప్రభుత్వం అదనంగా కలిపే ప్రోత్సాహక శాతం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఖజానాపై పడే భారం మరియు మరోవైపు ఉద్యోగ సంఘాలు చేస్తున్న గట్టి డిమాండ్లను బేరీజు వేసుకుంటే ప్రభుత్వం మరీ ఎక్కువ కాకుండా, అలాగని మరి భారం తక్కువ కాకుండా సుమారు 30% ఫిట్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు మరియు విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం నిజంగానే 30% ఫిట్‌మెంట్ ఇస్తే అది ఒక ఉద్యోగి జీతంలో ఎలాంటి పెను మార్పులను తీసుకొస్తుందో ఇప్పుడు మనము ఒక డెమో రూపంలో స్పష్టంగా స్టెప్ బై స్టెప్ పద్ధతిలో తెలుసుకుందాము. ఈ లెక్కలు చేసేటప్పుడు మనం గమనించాల్సిన మరియు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన సాంకేతిక విషయం ఏమిటంటే కరువు భత్యం, డిఎన్ఎస్ అలవెన్స్ శాతం. పీఆర్‌సీ లెక్కింపు కోసం ఒక ప్రామాణిక తేదీని తీసుకుంటారు. మనకు 2023 జూలై వరకు ఉన్నటువంటి టీఏ శాతం 33.67%గా ఉంది. వాస్తవానికి ప్రస్తుతం మన రాష్ట్రంలో 2024 జనవరి, జూలై అలాగే 2025 జనవరి, జూలై, 2026 జనవరి మొత్తం 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ పీఆర్‌సీ లెక్కింపు కోసం మాత్రం మనం 33.67% డీఏనే ప్రాతిపదికన తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ లెక్కింపు ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి 30% ఫిట్‌మెంట్‌ను మరియు అప్పటికే ఉన్న 33.67% డీఏను ఒకదానితో ఒకటి కలపాల్సి ఉంటుంది. ఇలా ఈ రెండిటిని కలిపితే మనకు మొత్తం 63.67% వస్తుంది. ఈ యొక్క 63.67% అనేది మన పాత బేసిక్ పేపై పెరిగే మొత్తం శాతాన్ని సూచిస్తుంది. అంటే మన పాత జీతంపై ఇంత శాతం పెరుగుదల కనిపిస్తుందన్నమాట. ఇది గణితపరంగా ఎలా పని చేస్తుందో ఇప్పుడు మొదటి దశలో స్టెప్ బై స్టెప్ వివరంగా అయితే అర్థం చూద్దాము. మనం పైన ఉదాహరణగా తీసుకున్న బేసిక్ పే రూ. 37,780. ఈ యొక్క రూ. 37,780 63.67% ఎంత అవుతుందో లెక్కించాలి. సో, ఈ విధంగా లెక్కించిన మొత్తాన్ని 100 చే భాగించాలి. అలా లెక్కించినప్పుడు మనకు సుమారుగా ఈ యొక్క 63.67% విలువ రూ. 24,054 అవుతుంది. అంటే అర్థం ఏమిటంటే పీఆర్‌సీ అమల్లోకి రావటం వల్ల మీ పాత బేసిక్ పే నేరుగా రూ. 24,054 అనేది పెరుగుదల లభిస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే రూ. 24,000 పెరుగుదల అనేది కేవలం ప్రభుత్వం ఇచ్చే అదనపు లాభం మాత్రమే కాదు. ఇందులో మీరు అప్పటి వరకు పొందుతున్న పాత డీఏ కూడా కలిసి ఉంటుంది. దీనిని డీఏ విలీనం అని అంటారు. చాలామంది ఉద్యోగులు డీఏ విలీనం అంటే తమకు నష్టం జరుగుతుందేమో అని కంగారు పడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి ఇది మీ బేసిక్ పేని పెంచి తద్వారా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరగటానికి ఉపయోగపడే ఒక గొప్ప ప్రక్రియ.
ఇక రెండవ దశలో స్టెప్ 2లో మనం ఈ లెక్కించిన అదనపు మొత్తాన్ని పాత బేసిక్ పేకు జత చేయాలి. అంటే పాత బేసిక్ పే రూ. 37,780కు మనం పైన లెక్కించిన రూ. 24,000 కలిపితే మనకొచ్చేది కొత్త రివైజ్డ్ బేసిక్ పే రూ. 61,834 అవుతుంది. ఇదే మీ యొక్క కొత్త వేతన స్కేల్‌లో ప్రాథమిక జీతం అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సాంకేతిక మార్పును మనం గమనించాలి. ప్రభుత్వం ఎప్పుడూ జీతాలను మాస్టర్ స్కేల్స్ ప్రకారమే నిర్ణయిస్తుంది. కాబట్టి ఆ స్కేల్స్‌లో ఉన్న రౌండ్ ఫిగర్ ప్రకారంగా మీ బేసిక్ పేను నేరుగా రూ. 62,000కు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి దీనివల్ల పీఆర్సీ అమలు తర్వాత మీ బేసిక్ పే దాదాపు రెట్టింపు అవ్వడం మీరు గమనించవచ్చు. ఇది కేవలం నెలకు వచ్చే జీతం మీదనే ఆధారపడకుండా భవిష్యత్తులో మీకు అందే రిటైర్మెంట్ గ్రాట్యుటీ, పెన్షన్ మరియు ఇతర అలవెన్స్‌ల విషయంలో కూడా కొండంత అండగానైతే నిలుస్తుంది. చాలామంది ఉద్యోగుల మనసులో మెదిలే మరొక సహజమైన సందేహం ఏమిటంటే పాత డీఏ అంతా గూడా బేసిక్ పేలో కలిసిపోతుంది. అప్పటి నుండి డీఏ శాతం 0 అయిపోతుందని. అవునండి. కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుండే డీఏ శాతం 0గా మారిపోతుంది. కానీ ఇక్కడే ఒక శుభవార్త ఉంది. పీఆర్సీ అమలు తేదీ నుండి అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త డీఏలను రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ లెక్కేస్తుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం 2024 జనవరిలో 4% డీఏను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నిబంధన ప్రకారంగా అది మనకు 3.64%గా మారుతుంది. అంటే పీఆర్సీ అమలు కాగానే మళ్ళీ కొత్తగా 3.64% డీఏ మీ యొక్క రూ. 62,000 బేసిక్ పేకు అదనంగా యాడ్ అవుతుంది. సో, దీనివల్ల మీ యొక్క నెట్ సాలరీ మీరు ఊహించిన దానికంటే చాలా ఆశాజనకంగా మరియు ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం 30% ఫిట్‌మెంట్‌కు మొగ్గు చూపితే రూ. 37,780 బేసిక్ పే ఉన్న సాధారణ ఉద్యోగి యొక్క కొత్త బేసిక్ పే రూ. 61,834కు చేరుకుంటుంది. సో, దీన్ని కొత్తగా వచ్చే హెచ్ఆర్ఏ మరియు కొత్త టీఏలు కలిపితే చేతికి వచ్చేటటువంటి నగదు జీతం అనేది గణనీయంగా పెరుగుతుంది. అయితే ఇది కేవలం ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం, పాత పీఆర్సీ అనుభవాలు మరియు నిపుణుల అంచనాల ప్రకారంగా చేసిన ఒక విశ్లేషణ మాత్రమే అని గమనించాలి. ప్రభుత్వం 30% కంటే ఎక్కువ ఇస్తుందా? లేక ఉద్యోగ సంఘాల ఒత్తిడి మేరకు ఇంకా ఎక్కువగా ఇస్తుందా? అనేది త్వరలోనే వెలువడనున్న అధికారిక ఉత్తర్వుల ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులందరికీ వారి కష్టానికి తగిన ఫలం దక్కాలి అని అత్యుత్తమ ఫిట్‌మెంట్‌తో కూడినటువంటి మెరుగైన పీఆర్సీ రావాలని మనసారా ఆశిద్దాము. కొత్త వేతన సవరణ లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి, వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది అనైతే నమ్ముదాము. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వీడియో రూపంలో తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.